చంద్రబాబు మోసపూరిత హామీలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయి నేటికి 2 ఏళ్లయిందని కోటపాడు జడ్పీటీసీ ఈర్లె అనురాధ అన్నారు. మండల కేంద్రం కోటపాడులో వైసీపీ మండల అధ్యక్షుడు ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ ఆధ్వర్యంలో మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం ప్రజల వెన్నుపోటు పొడిచారని నిరసన దినంగా కోటపాడులో వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించి 3 రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మండల కేంద్రం దద్దరిల్లింది. వైసీపీకి చెందిన సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈర్లె అనురాధ మాట్లాడుతూ మోసపూరిత హామీలను ప్రజలకు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు అనేక హామీలను అటకెక్కించారని మండిపడ్డారు. మెగా డిఎస్సి అంటూ నిరుద్యోగులను మోసం చేశారని, భారీగా అక్రమాలు జరిగాయని దుయ్యబట్టారు. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని నమ్మబలికి ప్రజలను నట్టేట ముంచారని అన్నారు. 18 ఏళ్లకే మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని, అది కూడా మాట మార్చారని అన్నారు. ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఎరచూపి గద్దెనెక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నీట ముంచారని ఎద్దేవా చేశారు. ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వైసీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ భారీ ర్యాలీ మానవహారంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు, వైసీపీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.